బీజేపీ నాయకులు ఆపుతున్నారు. బిడ్డలారా, మీ భర్తం పట్టడానికి రేపు కామారెడ్డి సభ, మీ భాగవతం బయట పెట్టడానికి కాంగ్రెస్ సభ, లక్షలాది మంది వచ్చి రేపు బండి సంజయ్ భాగవతాన్ని, కిషన్ రెడ్డి భాగవతాన్ని తెరదీస్తారనే మాట కూడా సందర్భంగా చేస్తాను. నోటి దాకా వచ్చిన కూడిని తలదంటారా మీరు? ఇలా కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతంలోనే ఉంది లౌకికవాదం, కులాలకు అతీతంగా పని చేయాలని. నేను కరీంనగర్ సభలో చెప్పిన, బీజేపీ నాయకులంటే దేవుడి పేరిట ఓట్లాడుకునే బిచ్చగాళ్ళు అని. మళ్ళీ చెప్తా ఉన్నా, దేవుడు పేరు లేనిదే మీకు ఓట్లు రాలవు. ఏ రోజైనా బండి సంజయ్ని సికింద్రాబాద్కి పనిచేసిన, ఈ పరిశ్రమ తెచ్చిన, అంబర్పేటకి ఇన్ని కార్యక్రమాలు చేసిన ఓటు అడిగిందా? అడిగే దమ్ముందా? అడుగుతే గెలుస్తావా? శ్రీరాముడి పేరు, శివుడి పేరు, ఆంజనేయుడి పేరు, ఆ పేరు తప్ప ఓట్లు అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే జనానికి చేసిందేమీ లేదు. బండి సంజయ్ తెల్లారు లేస్తే కరీంనగర్లో గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఓట్లాడుకుంటాడు. అరే, మేము కూడా పూజలు చేస్తాం. నిన్న గణేష్ నిమజ్జనంలో పాల్గొన్నాం. రథానికి జెండా నేనే ఊపిన. ఇలా జెండా బాలాజీ జెండా మందిరికి పోయినా, జెండా ఎత్తిన, పూజ చేసిన. కానీ ఎప్పుడు జెండా పేరు మీద, బాలాజీ పేరు మీద, హనుమంతుడి పేరు మీద ఓట్లు బిచ్చం అడగము కూడా. మా సోనియా గాంధీ సిద్ధాంతం, మా రాహుల్ గాంధీ సిద్ధాంతం చెప్పిన మాట కట్టుబడి ఉండడం, చేసిన పని మీద ఓట్లు అడగడం. సోనియా గాంధీ ఇస్తాంది, తెలంగాణ ఇచ్చి తీరింది. అందుకే తుప్పుగూడ సభలో ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, ఆ సభలో ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట 6 గ్యారంటీలు ఇస్తామని. అందుకే నమ్మినారు. మీ శ్రమ వల్ల ఇలా అధికారంలోకి వచ్చినాం. అదే సభలో చెప్పాం, బీసీలని ఆదుకుంటామని. అందుకే 3 చట్టాలు తెచ్చినాం. బీజేపీ శాసనసభ్యులు అసెంబ్లీలో ఓటేస్తున్నారు, ఇక్కడ ప్రజలు తిరగబడతారని. కేంద్రానికి వెళ్ళి చెప్తున్నారు బిల్లు ఆపాలని, కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని. అదే మీరు ఆపినా ఆపకపోయినా ఇలా ప్రతి బీసీ గుండెలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిలిచి ఉన్నారనే మాట మీకు స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. చిత్తశుద్ధి లోపం లేకుండా చేయాల్సిన ప్రతి ప్రయత్నము చేశాం. అందుకే 3 బిల్లులు ఇచ్చినాం. స్థానిక సంస్థల ఎన్నికలు రావాలి. మా మంత్రులు సీనన్న, సీతక్క అందరూ కూడా ఎన్నికలకు పోవాలి, స్థానిక సంస్థలు నిర్వహించుకోవాలన్నారు. మేము నచ్చ చెప్పుకున్నాం. సీనన్న, సీతక్క, ఎన్నికలు ఎంత ప్రామాణికమో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అంతకన్నా ప్రామాణికం. కొద్ది రోజులు ఆగుదాం, మా బిడ్డలు ఆగుతారు ఎన్నికలకు పోకుండా. కానీ రిజర్వేషన్ ఇచ్చి తీర్పుందాం, పోయేదాకా చావేందో రేవేందో తెలుసుకుందామనే మాట మేము నచ్చ చెప్పుకొని ఇవాళ రిజర్వేషన్ వస్తేనే ఎన్నికలకు పోదామని నిర్ణయానికి వచ్చినాం. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న బద్ధత, క్రమబద్ధత, ఒక పటిష్ట. మీ పార్టీలకు ఏముందా? బండి సంజయ్ గొప్పగా చెప్పుకుంటాను, నేను మునురు కాపు బిడ్డని, నేను గౌరవిస్తాను. మా నిజామాబాద్లో చాలామంది మునురు కాపు ఉన్నారు. ఈ జిల్లా గతంలో పీసీసీ అధ్యక్షుడు ఎవరున్నారు? మున్నూరు కాపు బిడ్డ అయిన అరుగులు రాజారాం ఉన్నారు. గొప్ప నాయకుడుగా చలామణి అయినాడు. డి శ్రీనివాస్ గారు 2 సార్లు పీసీ అధ్యక్షుడు అయినాడు, మంత్రిగా అయినాడు. బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. అలాంటి మున్నూరు కాపు బిడ్డగా చెప్పుకునే నువ్వు పుట్టుకతోనే మున్నూరు కాపు, నీ నడవడి, నీ వ్యవహారం ఏది కూడా బీసీ బిడ్డలాగా లేదు. అందుకే బండి సంజయ్ దేశ్ముఖ్ అని చెప్పారు. ఒక దేశ్ముఖ్లా వ్యవహరిస్తున్నాను మాట చెప్పారు. మళ్ళీ చెప్తాను, వాళ్ళ నా మీద చిల్లర మల్లగాతో మాట్లాడొచ్చింది. నేనేదో సెక్యూరిటీ కోసం చేస్తానని మాట చెప్పినాడు. రా బండి సంజయ్, నేను సెక్యూరిటీ వదిలేస్తాను, నువ్వు కూడా వదిలేయి. రేపటి ఇద్దరం కూడా సెక్యూరిటీ లేకుండా, గన్మెన్ లేకుండా తిరుగుదాం. రా, బరాబర్ ప్రజలు తిరుగుదాం. నీకు సెక్యూరిటీ వద్దు, నాకు సెక్యూరిటీ వద్దు. ప్రజలు తిరుగుదాం, ప్రజలు ఎవరు ఆదరిస్తారో చూద్దాం.
పనికిరాని మాటలు చెప్పి ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిత్రులారా, మనం తెలుసుకోవాల్సింది, రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి బిడ్డై ఉండి ఇలా 42% రిజర్వేషన్ కోసం ఎంత తప్పిస్తున్నారో మా మంత్రివర్గ సభ్యులకు తెలుసు. మా సీనన్న, మా సీతక్క, మా సుదర్శన్ రెడ్డి, మా సురేఖమ్మ, ప్రభాకరు, సీఎం మొత్తం పార్టీకి ఉన్నటువంటి బీసీలు కానీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ తప్పిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట. కాంగ్రెస్ ఒక పార్టీ ఇస్తే మా అందరికీ శిరోధార్యం. అందుకే అందరం రెడ్డి అయినా, వెలమైనా, బ్రాహ్మణ అయినా, ముస్లిం సోదరు మా సెక్యూరల్ అయినా ఎందుకు తప్పిస్తా ఉన్నామంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట. కట్టుబడి ఉండాలని, ఉంటాము, తెచ్చుకుంటాము. ఇలా మీ మోడీని పట్టుకొని మీరు ఆపచ్చు. ఎన్ని రోజులు ఆపుతారు? మా అంటే ఇంకో 3 ఏళ్ళు ఆపుతారు. తర్వాత కేంద్రంలో వచ్చే ప్రధానమంత్రి ఎవరు బిడ్డ? రాహుల్ గాంధీ. టెంపరీగా ఆపగలుగుతారా మీరు? పర్మనెంట్గా ఆపలేరు. బాజాప్తా 42% రిజర్వేషన్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు తెచ్చుకొని తీరుతాము. మీ యొక్క వ్యవహారం, మీ ద్వంద్వ వైఖరి, మీ దొంగ ఆట రేపు 15న జరిగే కామారెడ్డి బహిరంగ సభలో యావత్ తెలంగాణకి తెలియజేస్తాం. బండి సంజయ్ దొంగాట, అరవింద్ డి శ్రీనివాస్ కొడుకు ఆయన మాట్లాడేటప్పుడు బీసీల గురించి, ఈటెల రాజేందర్ జీవితాంతం బీసీల కోసం రాజకీయం చేసిన మాటలు చెప్పుకుంటాడు. ముఖం చాటేసుకుని తిరుగుతున్నాడు, ఎక్కడ మాట్లాడలేదు. కిషన్ రెడ్డి వ్యతిరేకించిండు, రామచంద్రరావు వ్యతిరేకించినట్టు ఒక మాట. అరే బీసీ బిడ్డలను మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు? మాది గొప్ప